యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేదనలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సృష్టిని యెహోవా దేవుడు చేశాడు అంటే, మూడవ రోజు నాలుగో రోజు దేవుడు ఏం చేశాడు, మూడవ రోజు నాలుగో రోజు దేవుడు ఏం చేశాడు. ఫస్ట్ ఒక వీడియో పెట్టాను కదా, సృష్టిని ఎవరు చేశారు క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. తర్వాత బైబిల్లో ఉన్న సత్యం ఏముంటుంది, యెహోవా దేవుడే సృష్టిని చేశాడు. ఒకటవ రోజు రెండవ రోజు మీకు వివరించి చెప్పిన. ఇప్పుడు మూడవ రోజు నాలుగవ రోజున దేవుడు ఏమి చేశాడు అని మీకు వివరించి దేవుని ప్రవక్తగా తెలియపరుస్తాను. తప్పనిసరిగా ఈ వీడియో వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏముంది, రెండవ రోజు ఏం చేశాడు. ఇక్కడ ఆది కాండము ఒకటో వచనం నుండి ఆల్రెడీ ఒకటో రోజు రెండవ రోజు చెప్పేశాను. మళ్ళీ ఆది కాండము 9వ వచనం అండి. ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తే మూడవ రోజు, 14వ వచనం నుండి ఇక్కడ 14వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తే 4వ రోజు కనబడుతుందండి. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా. రెండవ రోజు దేవుడు ఏం చేశాడు చూడండి. అక్కడ మూడవ రోజు దేవుడు ఏం చేశాడు, రెండవ రోజు చెప్పాను కదా, మూడవ రోజు దేవుడు ఏం చేశాడు, నాలుగవ రోజు దేవుడు ఏం చేశాడని ఇక్కడ బైబిల్ ఉన్న సత్యాన్ని మీకు వివరిస్తాను. చూడండి, మూడవ రోజు దేవుడు ఏం చేశాడు, పొడి, నేల, మొక్కలు 3 అట్లైన్స్లో కనబడుతున్నాయండి. పొడి, నేల, మొక్కలు ఏం చేశాడు చూడండి ఇక్కడ. అప్పుడు దేవుడు పొడి నేలను కనబడినట్లు ఆకాశం కింద నీరు ఒక చోట వేరుగాక అన్నాడు. అలాగే జరిగింది. ఆ పొడి నేలకు భూమి అని దేవుడు పేరు పెట్టాడు. ఇదండి ఆ పొడి నేలని దేవుడు ఏం పేరు పెట్టాడు, భూమి అని పేరు పెట్టాడండి. ఇది మూడవ రోజు అండి. దేవుడు ఏం చేశాడు, భూమి, పొడి ఇక్కడ పొడి, నేల, మొక్కలు అని పెట్టాడండి. మూడవ రోజున కనిపెట్టాడు దేవుడు, మూడవ రోజున చేశాడు ఇది. చూడండి, ఇక్కడ పొడిని ఏం చేశాడు దేవుడు, భూమి అని పేరు పెట్టాడు. ఒక చోట చేరిన వీటికి సముద్రాలు అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్టు కనబడింది. అప్పుడు దేవుడు భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, వృక్షములను మొలిపించునుగాక. ఫలవృక్షములు విత్తనాలు, పండ్లను పండిస్తాయి. మరియు ప్రతి మొక్క తన సొంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కల మీద పెరుగునుగాక అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు మొక్కలను కనిపెట్టాడు, మొక్కలను చేశాడు. తర్వాత నేలను చేశాడు. తర్వాత పొడిని భూమిగా మార్చాడు. తర్వాత నేలని ఇక్కడ సముద్రంలో ఇక్కడ ఏం రాయబడి చూడండి, ఇక్కడ చక్కగా ఉన్నట్టు అంటే దేవుడు ఇక్కడ పేరు పెట్టిన ఒక చోట చేరిన నీటిని సముద్రం అని పేరు పెట్టాడండి. ఒక చోట నీరంతా చేరిందట. చేరినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సముద్రం అని పేరు పెట్టాడు. తర్వాత ఆయనకు ఇది చక్కగా ఉన్నట్టు అనిపించింది. అప్పుడు దేవుడు భూమి గడ్డిని, ఆహారపు ధాన్యం మొక్కలను, ఫలవృక్షములను మొలిపించుగాక. ఫలవృక్షములు విత్తనములు గల పండ్లను పండిస్తాయి. మరియు ప్రతి మొక్క తన సొంత రకం విత్తనాన్ని రూపొందించుతుంది. ఈ మొక్కలు భూమి మీద పెరుగునుగాక అన్నాడు. అలాగే జరిగింది. ఇప్పుడు ఈ చాలా చోట్ల మొక్కలన్నీ కూడా దేవుడు పేర్లు పెట్టిన మొక్కలే. దేవుడు మొక్కలను చేశాడు, మొక్కలను సృష్టించాడు. తర్వాత ఆ మొక్కలే ఈ భూప్రపంచంలో చాలా మొక్కలే చెట్లుగా మారాయి. కాబట్టి అందుకే చిన్న మొక్క ఉంచేటప్పుడు అది చెట్టుగా మారుతుంది. ముందు మొక్క దేవుడు సృష్టించిన తర్వాతే అది చెట్టుగా మారింది. కొన్ని మొక్కలు ఆహార పదార్థములుగా మార్చబడ్డాయి. కొన్ని మొక్కలు ఆహార ధాన్యములుగా మార్చబడ్డాయి. చూసారా, ఇక్కడ జరుగుతుంది అనమాట. దేవుడు ఏం చేశాడు, అక్కడ చేసి మొలిపించింది. మరియు అది విత్తనములు కానీ పండ్లు, చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన సొంత రకంగా విత్తనములు రూపొందించింది. దేవుడు ఇది చక్కగా ఉన్నట్లు
అనిపించింది. దేవుడు మూడో రోజు ఇలా ఏం తయారు చేశాడు? మూడో రోజున ఏం తయారు చేశాడంటే పొడి, నేల, మొక్కలు. పొడిని భూమిగా మార్చాడు. తర్వాత జలం అంతా కూడా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు అది సముద్రం అని పేరు పెట్టాడు. తర్వాత మొక్కలను చేశాడు. ఏ మొక్కకి ఆ మొక్కే మరి రూపొందించాలి, ఏ మొక్క ఆ మొక్క విత్తనాన్ని రూపొందించుకోవాలని చెప్పేసి దేవుడు మొక్కలను తయారు చేశాడు. మొక్కలను అంటే దేవుడు ప్రతి ఒక్కటి కూడా నోటి వాక్కుతోటే ఇక్కడ దేవుడు చేశాడని ఇక్కడ బైబిల్లో ఉన్న సత్యం బైబిల్లో ఉన్న లేఖనము ఆదికాండంలో తెలియపరుస్తుంది. చూడండి, ఇక్కడ 4వ రోజున దేవుడు ఏం చేశాడు చూడండి. 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చేశాడండి. 4వ రోజు దేవుడు ఏం చేశాడు? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు చేశాడు. ఇక్కడ బైబిల్ ఉన్న సత్యం ఆదికాండము. ఇక్కడ ఆదికాండం ఏమని చదివిస్తుంది చూడండి. 4వ రోజు చెప్పాను కదా, ఆదికాండము మరి ఇక్కడ 14 నుండి 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం నుండి ఇక్కడ 19వ వచనం వరకు ఇక్కడ చదివినట్లయితే 4వ రోజున దేవుడు ఏం చేశాడు అని స్పష్టంగా మీరు తెలుసుకుంటారు. 4వ రోజున దేవుడు ఏం చేశాడు? 4వ రోజు ఏం చేశాడంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఈ భూలోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోయి సూర్యుడిని కొంతమంది మొక్కుతున్నారండి. మార్నింగ్ లేచిన తర్వాత సూర్యుని నమస్కారం చేస్తున్నారు. రెండోది రాత్రిపూట నక్షత్రాలు కనబడినప్పుడు కొంతమంది నక్షత్రాలకు నమస్కారం చేస్తారు. కొంతమంది మరి చంద్రుని కూడా నమస్కారాలు చేస్తున్నారండి. అది చాలా తప్పండి. ఎందుకంటే సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములను యెహోవా దేవుడే చేశాడు. యెహోవా దేవుడు సృష్టించాడండి. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? 4వ రోజున దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు చేశాడు. ఎలా చేశాడు అదే మీకు వివరిస్తున్నాను. అప్పుడు ఆకాశంలో జ్యోతులు ఉండునుగాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలను వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సన్నివేశాలను, ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగపడతాయి. మరి రోజులను, సంవత్సరములను తెలుపుటకు అవి ఉపయోగపడతాయి. భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి అన్నాడు. అప్పుడు అలాగే జరిగింది. కనుక ఆ 2 పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి నేలుటకు దేవుడు పెద్ద జ్యోతిని సూర్యుడుగాను, చిన్న జ్యోతిని చిన్న జ్యోతి వేలుటకు రాత్రి వెలుగుగాను ఏర్పడి ఎన్నో జ్యోతులను చేశాడు. దేవుడు నక్షత్రములు కూడా చేశాడు. భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు. ఇదండి ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. పెద్ద జ్యోతిని సూర్యుడుగాను, చిన్న జ్యోతిని చంద్రుడుగాను, అలాగే కొన్ని జ్యోతులను ఏర్పాటు చేశాడు. ఆ జ్యోతులను నక్షత్రములుగాను తయారు చేశాడు. ప్రియమైన ప్రజలారా, చూసారా? దేవుడు సృష్టించాడండి. దేవుడే చంద్రుడిని తయారు చేశాడు. దేవుడే సూర్యుడిని సృష్టించాడు. దేవుడే చంద్రుడిని సృష్టించాడు. దేవుడే నక్షత్రములను సృష్టిస్తే ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే సూర్యుడికి నమస్కారం కొంతమంది చేస్తే కొంతమంది చంద్రుడికి నమస్కారాలు చేస్తున్నారు. కొంతమంది చంద్రుడికి నమస్కారాలు చేస్తే కొంతమంది రాత్రిపూట నక్షత్రములకు నమస్కారాలు చేస్తున్నారు. వాటిని దేవుళ్ళుగా భావిస్తున్నారండి. అసలేం దేవుని మర్చిపోయారు. యెహోవా దేవుని మర్చిపోయారు. అందుకే సృష్టిని కోపం తెచ్చారు. కనుక దేవుడు ఈ రోజున ఈ దేవుడే ఉగ్రతని సృష్టించాడండి. చెప్తాను ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. 3వ రోజున దేవుడు ఏం చేశాడు? పొడి, నేల, మొక్కలను చేశాడు. పొడిని భూమిగా తయారు చేశాడు. తర్వాత నేలలోన ఆ జలమంతా కూడా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు అది సముద్రం చేశాడు. తర్వాత మొక్కలను తయారు చేశాడు. మొక్కలను చేశాడు. ఆ మొక్కలకి కొన్ని మొక్కలు జీవఫలం ఇచ్చిన ఆహార ధాన్యములు కొన్ని మొక్కలకి ఏర్పాటు చేశాడు. కొంతమంది జీవ వృక్ష ఫలములను కొంతగా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ 4వ రోజు దేవుడు ఏం చేశాడు? చంద్రుడు ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను చేశాడండి 4వ రోజున. అదే చెప్తున్నాడు కదా, దేవుడు సృష్టి అండి ఇదంతా. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, ఎందుకంటే 1వ రోజు, 2వ రోజు చెప్పాను దేవుడు ఇలా తయారు చేశాడని. 3వ రోజు, 4వ రోజు మరొక వీడియోలో మీకు వివరించి చెప్తున్నాను. కాబట్టి ఇది కూడా ఏ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు చెప్పలేదండి.
బైబిల్ ఉన్న లేఖనం చదివిస్తుంది. ఇది ఆదికాండం పాత నిబంధనలో ఆదికాండం మొట్టమొదటిసారి ఆదికాండం నుండే స్టార్ట్ అయింది భూప్రపంచం. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి సుమా. అందుకోసం దేవుడు ఈ విషయాల్ని తెలియపరిచాడు అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మన దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తున్నాను. మూడవ రోజు దేవుడు ఏం చేశాడు? పొడి నేల మొక్కలు హెడ్లైన్స్ అది ఎలా తయారు చేశారండి? మీరు బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం వరకు మీరు చదివినట్లయితే మీకు దేవుడు 6 రోజులు ఏం సృష్టించాడండి మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి, దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. కాబట్టి అందరికీ మరి దేవుని పేరిట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.